అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం పరుగు సరికొత్త రికార్డు వైపు సాగుతోందా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న స్పాట్ గోల్డ్ ధర రాబోయే రోజుల్లో ఔన్స్కు $4,500 నుంచి $4,600 మార్కును దాటి ముందుకెళ్లే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వల కోసం నిరంతరాయంగా చేస్తున్న భారీ కొనుగోళ్ల మద్దతు కారణంగా ఈ గరిష్ట స్థాయిలు కొనసాగుతున్నాయి. ఒకవేళ మార్కెట్లో కొంత లాభాల స్వీకరణ అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగి గోల్డ్ ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ అంతర్జాతీయంగా ఔన్స్కు $4,300 స్థాయి వద్ద ఒక బలమైన సాంకేతిక మద్దతు లభిస్తుందని విశ్లేషకుల అంచనా. భారతదేశాన్ని పరిశీలిస్తే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్తో పాటు స్థానిక మార్కెట్లలో బంగారం ధరలు ఇదివరకు ఎన్నడూ లేని విధంగా మునుపటి రికార్డులన్నింటినీ తిరగరాశాయి. రాబోయే పండుగలు, వివాహాల సీజన్ డిమాండ్ను పరిగణలోకి తీసుకుంటే గనక దేశీయంగా 24 క్యారెట్ స్వచ్ఛమైన గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,57,000 నుంచి 1,60,000 మార్కును తాకొచ్చు, లేదంటే అంతకంటే పైకి దూసుకుపోవచ్చని మార్కెట్ అయితే అంచనా వేస్తోంది. అదే టైంలో ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ గోల్డ్ ధర కూడా 10 గ్రాములకు 1,44,000 స్థాయిని దాటి ట్రేడ్ అవుతోంది. ఒకవేళ అంతర్జాతీయ ఒడిదుడుకుల వల్ల భారత మార్కెట్లో ధరలు కొంతమేర తగ్గినా అవి 10 గ్రాములకు 1,40,000 లేదా 1,38,000 స్థాయి కంటే కిందకు పడిపోయే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక దీర్ఘకాల పరిమితిని బట్టి చూస్తే బంగారంపై మార్కెట్ అంచనాలు మరింత ఆశాజనకంగా ఉన్నాయట. రాబోయే 12 నుంచి 18 నెలల కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఏకంగా ఔన్సుకు వచ్చేసి $5,000 నుంచి 5,500 మైలురాయిని కూడా దాటొచ్చని కొందరు ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు, గ్లోబల్ బ్యాంకులు జోస్యం చెబుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ గనుక ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్ల కోతను అధికారికంగా వేగంగా ప్రారంభిస్తే అది బంగారానికి మరింత ఇంధనంలా మారి ధరను ఊహించిన స్థాయికి నెడుతుంది. ఫలితంగా భారత మార్కెట్లో దీర్ఘకాలంలో 24 క్యారెట్ బంగారం వచ్చేసి 1,65,000 మార్కును దాటేటువంటి, ఇంకా చెప్పాలంటే మించిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ ధరల తీవ్రతను ప్రభావితం చేసే ఇతర పరిణామాలను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా గమనించాల్సి ఉంటుంది. ఒకవేళ అమెరికాలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే ఎక్కువ పెరిగి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా ఎక్కువ కాలం పాటు అధిక స్థాయిలోనే ఉంచితే గనక అది బంగారం ధరల వేగాన్ని తాత్కాలికంగా బ్రేకులు వేయగలుగుతుంది. అలాంటి పరిస్థితులు ధరలు స్వల్పంగా వెనక్కు తగ్గే ప్రమాదం ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రపంచ ఆర్థిక సెంటిమెంట్ను బట్టి చూస్తే మార్కెట్ పై స్థాయిల వైపు పయనించడానికే అత్యధిక అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. చరిత్రను పరిశీలిస్తే ప్రపంచంలో ఎప్పుడు సంక్షోభం తలెత్తినా బంగారం ధరలకు అది సానుకూలంగా మారుతుందని స్పష్టమవుతోంది.